మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటారు. వాళ్ళు లిసనింగ్ మాత్రమే కాకుండా ప్లేయింగ్ క్లాస్ ఉంటుంది, అండ్ డాన్స్ క్లాసెస్ ఉంటాయి, రకరకాల యాక్టివిటీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి యాక్టివ్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఏ పేరెంట్కి ఎట్ ఏ టైం ఈ 3 ఫీడ్ చేయడం కూడా కష్టమే కదా, ఎందుకంటే ఉదయం లేవగానే హరిబరిగా రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎట్ ఏ టైం ఒకటేసారి ఫీడ్ చేయడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీలో ప్లాన్ చేసుకోవాలి, ఏ ఏజ్ పిల్లలకి ఎంతవరకు మనము ప్లాన్ చేసుకుంటే అది వాళ్ళకు సరిపోతుంది అంటారు? అవునండి, ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో మనం 3 కేటగిరీస్ చూస్తాం. ఒకటి టోడ్లర్స్ అంటాం, అంటే ఈ 1 ఇయర్ లోపు పిల్లలు ఉంటారు. సో ఈ 1 ఇయర్ లోపు పిల్లలకి ఏంటంటే చాలా వరకు మనం మా తల్లి పాలు ఉంటుంది, ప్లస్ సీరియల్స్ మనం అప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. సో అవన్నీ కూడా మల్టీగ్రెయిన్ సీరియల్స్తో, రాగి, తర్వాత ఇలా అనేక రకాలైన మనం సీరియల్స్తో, హోల్ సీరియల్స్తో చేసిన ఉగ్గు లాంటిది మనం పెడుతూ ఉంటాము. తర్వాత కొంతవరకు ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ, లేకపోతే సూప్స్ లాంటివి, అండ్ ఇలాంటివన్నీ కూడా మనం పిల్లల్లో వెజిటబుల్స్ అండ్ సీరియల్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. అలానే ఈ 1 to 3 ఇయర్స్ పిల్లలకి వచ్చేసరికి మనకి కొంచెం వాళ్ళు అప్పుడే స్కూల్కి అలవాటు అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మనం కొంచెం వెరైటీ ఫుడ్స్ మనం ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు యూజువల్గా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. పిల్లలు కొంచెం యాక్టివ్గా ఉండడం, వాళ్ళ యాక్టివిటీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటారు, అండ్ ఫుడ్ మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి మదర్స్ ఎక్కువగా కొంచెం క్రియేటివ్గా వాళ్ళకి తయారు చేయటం, లేకపోతే కొంచెం హెల్దీగా కొంచెం కలర్ఫుల్ వెజిటబుల్స్తో వాళ్ళకి లైక్ క్యారెట్స్ కానీ, బీట్రూట్స్ కానీ, లేకపోతే కొంచెం ఎక్కువ వెజిటబుల్స్ రకరకాల షేప్స్లో వాళ్ళకి తయారు చేసి పెట్టడం, ఇలాంటివన్నీ అంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఇన్ ఏ డిఫరెంట్ ఫామ్లో వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం, ఎక్కువగా ఫ్రూట్స్ని వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండడం. తర్వాత మనం రెగ్యులర్గా తినే ఫుడ్స్ అంటే ఇంట్లో మనం ఏదైతే తింటుంటామో పెద్దవాళ్ళు, అవి అన్నీ కూడా వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలి. సో అట్లా వాళ్ళకి మోర్ వెరైటీ అండ్ అన్ని ఫుడ్స్, మనం తినే ఆహారం అన్నీ కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. అన్ని టేస్ట్లు, లైక్ ముఖ్యంగా కారము, ఉప్పు కానీ, లేకపోతే స్వీట్స్ కానీ, ఇట్లా మనం తినే అన్ని రకాలైన రెగ్యులర్ ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే కనుక వారు అలాంటి ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదే మనం